ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని కోరనున్నారని సమాచారం. ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం సాయంపైన ప్రధానితో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం. వీటితో పాటుగా వివిధ ప్రాజెక్టులకు పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థలతో పాటుగా విద్య, ఉద్యోగాల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు పెంచాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించి 9వ షెడ్యూల్లో ఈ మేరకు మార్పులు చేయాలని ప్రధాని మోదీని సీఎం కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోపక్క తెలంగాణలో ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం గురించి ప్రధాని మోదీకి వివరించే అవకాశం ఉంది. ప్రమాదం జరిగినప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేసి ప్రాజెక్టుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా టన్నెల్ నిర్మాణం దశాబ్దాలుగా కొనసాగుతున్న విషయం కూడా చర్చకు వచ్చింది. అప్పుడే పెండింగ్ ప్రాజెక్టుల గురించి వివరించేందుకు అపాయింట్మెంట్ కావాలని రేవంత్ రెడ్డి ప్రధానిని అడిగినట్టు తెలుస్తుంది. ప్రధాని హామీ మేరకు అపాయింట్మెంట్ ఇవాళ లభించడంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అయితే ప్రధానిని సీఎం ఒక్కరే కలుస్తారా లేక ఆయన వెంట మంత్రులెవరైనా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్లు విడుదలైన నేపథ్యంలో పార్టీ అధిష్టానం పెద్దలను కలిసి చర్చించేందుకు ఆస్కారం ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలతో అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. కాగా 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుండగా అందులో కాంగ్రెస్ కు 4 దక్కే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో హైకమాండ్ నేతలతో చర్చించి అభ్యర్థులను సీఎం ఫైనల్ చేయనున్నారని తెలుస్తుంది. దీనికి తోడు రెండో విడత కులగణన సర్వే ఈ నెల 28తో పూర్తి కానున్న నేపథ్యంలో తాజా వివరాలతో రిపోర్టును అసెంబ్లీకి ప్రభుత్వం సమర్పించనుంది. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులతో చర్చించే అవకాశం ఉందంటున్నారు. చర్చలు ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కుంభమేళాకు కూడా వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. కుంభమేళాకు హాజరు కావాలని రేవంత్ రెడ్డిని యూపీ సర్కార్ ఇప్పటికీ ఆహ్వానించింది. నేడు మహాశివరాత్రి పర్వదినం రోజున కుంభమేళా ముగియనున్న నేపథ్యంలో పవిత్ర స్నానం చేసేందుకు రేవంత్ వెళ్లనున్నట్టు సమాచారం. అనంతరం సీఎం హైదరాబాద్ కు తిరిగి రానున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.